శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే నిజంగా జరిగిన విషయం. అయితే చాలామందికి భార్యాభర్తలు దూరంగా ఉంటూ చిన్న చిన్న పిల్లల్ని దగ్గర పెట్టుకున్నా కూడా ఆ భర్త డైవర్స్‌కి అప్లై చేయమండం. ఇలాంటి విషయాలలో మనకి మహాస్వామివారు చెప్పిన పరిష్కారం ఉంది. అది రియల్‌గా చేసినటువంటి ఒక ఆడపడుచు యొక్క అనుభవం కూడా ఉంది. అయితే మనం ఇది ఒక నమ్మకంతో పూర్తి నిజాయితీ గల భక్తితో చేయాలి. అమ్మవారికి సర్వస్వ శరణాగతి చేసేసి, ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి లలితా సహస్రనామంలో ఉన్నటువంటి ఈ శ్లోకంలో ఉన్నటువంటి ఒక పాదాన్ని సంపుటీకరణ చేసినా సరే, లేకపోతే ఆ ఒక్క పాదాన్ని వీలైనన్ని సార్లు చదువుతూ ఇప్పుడు ఒక ప్రాసెస్ చెప్తాను. ఆ ప్రాసెస్ కింద మీకు ఒక వీడియో లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్‌లో. దాంట్లో చెప్పినట్టుగా మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా భార్యాభర్తలు కలుస్తారు. కలిసారు కూడా. అలాంటి అనుభవాన్ని మనం చెప్పుకుందాం. అయితే నాకొక సోదరి ఒక మెసేజ్ పెట్టారు. ఎలా అంటే, "అమ్మ, నాకు పెళ్ళయి 5 సంవత్సరాలవుతోంది. 9 నెలలు బాగానే కలిసున్నాం. అప్పటికి నేను 5 నెలల ప్రెగ్నెంట్‌ని. అప్పటి నుండి నేను మా అమ్మగారి ఇంటి దగ్గరే ఉంటున్నాను. నా భర్త డైవర్స్ కావాలి అని చెప్పి అంటున్నారు. కానీ ఇప్పుడు నాకు 4 సంవత్సరాల బాబున్నాడు. మళ్ళీ నేను నా భర్తతో కలుస్తానా? కలిసి ఉంటానా? కోర్ట్ కేస్ నడుస్తోందమ్మా. నా భర్త నాకు కావాలి. నేను నా భర్త కలిసి ఉండాలి అంటే ఏం చేయాలి?" అని. దాని కింద ఇంకొక ఆమె కూడా ఏమని పెట్టారంటే, నాది కూడా సేమ్ ప్రాబ్లమ్ అని చెప్పి పెట్టారు. అయితే దీనికి నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చినటువంటి లింక్ ప్రకారం మీరు ఫాలో అవ్వండి. అది ఒక అమ్మాయి ఏం చేసిందంటే, ఈ లలితా సహస్రనామంలో అంటే ఒక మంత్రాన్ని చాంటింగ్ చేస్తోంది. దీంట్లో ఉన్న ప్రాసెస్ ఏంటంటే, ఒక శుక్రవారం నాడు మీరు శుక్రవారం స్టార్ట్ చేయండి. శుక్రవారం ఏంటంటే కంచిలో ఉన్నటువంటి కామాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడ ప్రదక్షిణ చేయాలి. అక్కడ పూజ చేయాలి. కానీ ఈ వీడియో చూసి కింద డిస్క్రిప్షన్‌లో పెట్టాను చూసారా లింకు? ఆ వీడియో చూసి అమ్మాయి ఏం చేసింది, తన ఉన్నటువంటి ఇల్లునే కంచి కామాక్షి అమ్మవారి యొక్క ఆలయంగా అనుకుంది. అనుకుందో ఏమో వెంటనే కామాక్షి అమ్మవారి యొక్క చిత్రపటాన్ని దగ్గర పెట్టుకుంది. పెట్టుకుని ఒక పీట మీద పెట్టి చక్కగా మంచి ఎర్రటి క్లాత్ వేసి పెట్టి పువ్వులతో అలంకరించి కాస్త దీపారాధన చేసి ఆ అమ్మవారిని తలుచుకుంటూ ఏదైతే కింద డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి లింక్‌లో చెప్పిన ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ అంతా చేసింది. చేస్తే అమ్మాయికి చాలా చిత్రంగా ఇంక రాడు అనుకున్నటువంటి ఆ భర్త రావడం ఏంటి, ఆ అమ్మాయిని కాపురానికి తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు ప్రెగ్నెంట్ అమ్మాయి. బహుశా పిల్లాడో పిల్ల పుట్టేసే ఉంటుంది కూడా. అలా అమ్మాయి యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. అంటే మనకిక్కడ నమ్మకం ముఖ్యం. యాక్చువల్‌గా మహాస్వామివారు ఏం చెప్పారు అంటే అక్కడ అక్కడ వాళ్ళందరూ కంచిలో ఉన్నారు కాబట్టి పక్కన కామాక్షి టెంపుల్‌కి వెళ్ళు అని చెప్పారు. ఇక్కడ మనం ఉన్న ఊళ్ళో కామాక్షి టెంపుల్ ఉండకపోవచ్చు కదా! ఆ అమ్మాయి ఏం చేసిందంటే చక్కగా దీపారాధన చేసి కామాక్షి అమ్మవారి ఫోటో పెట్టుకొని దీంట్లో శుక్రవారం నాడు ప్రారంభించాలి ఈ పూజ. ఆ అమ్మవారి చుట్టూ కూడా 5 ప్రదక్షిణలు చేయాలి. ఒక్కొక్క ప్రదక్షిణ చేస్తూ ఒక్కొక్క సాష్టాంగ నమస్కారం. అంటే ఆడవాళ్ళు మోకాళ్ళ మీద నమస్కారం చేస్తారు కదా! అలా మోకాళ్ళ మీద నమస్కారం చేయాలి. 5 ప్రదక్షిణలు, 5 నమస్కారాలు. అంటే ప్రతి ప్రదక్షిణ అయ్యాక ఒక నమస్కారం. ప్రతి ప్రదక్షిణ అయ్యాక ఒక నమస్కారం. అలా 5 సార్లు చేయాలి. చేసింది. అలా ఎన్ని సార్లు చేయాలి? 5 రోజులు వరుసగా చేయాలట. ఆ అమ్మాయి మరి చాలా రోజులు చేసిందో ఏమో మరి తెలీదు. కానీ చాలా తొందరగానే సమస్య పరిష్కారం అయిపోయింది. ఆఖరి రోజు మాత్రం అమ్మవారికి 5 రకాల అర్చనలు చేయించమన్నారు. 5 రకాల పళ్ళని నైవేద్యంగా పెట్టమన్నారు. అలాగే 5 ప్రదక్షిణలు చేసి ఇందాకట్లాగానే మళ్ళీ 5 నమస్కారాలు కూడా చేయమన్నారు. అలాగా అమ్మవారికి మాత్రం సర్వస్వ శరణాగతి చేయమన్నారు. ఏంటంటే, "అమ్మ, నేను నా భర్త కలవాలి అనుకుంటున్నాము. నా భర్త నాకిలా డైవర్స్ ఇవ్వాలని చెప్పి నోటీస్ ఒకటి పంపించారు. ప్రస్తుతం కేసు కోర్టులో నడుస్తోంది. నాకు ఎంత మాత్రమూ కూడా ఈ డైవర్స్ తీసుకోవడం ఇష్టం లేదు. నా భర్తకి నా మీద ప్రేమ కలిగేలా అనుగ్రహాన్ని, కటాక్షాన్ని ఇవ్వు తల్లి. నేను నా భర్త అన్యోన్యంగా కాపురం చేసుకునేలాగా అనుగ్రహించు తల్లి. ఖచ్చితంగా నా భర్త నేను కలిసేలా నీ ఆశీర్వాదాన్ని ఇవ్వు తల్లి. అందుకోసమే నేను ఇది చేస్తున్నాను. నేను చేస్తున్నటువంటి ఈ యొక్క పరిహారం ఏదైతే ఉందో అది నీ ఆశీర్వచనంతో, నీ దయతో, నీ కృపతో ఖచ్చితంగా నెరవేరేలాగా ఆశీర్వదించు తల్లి" అని చెప్పి ఒకసారి మీ మనసులో ఉన్నటువంటి బాధని అమ్మవారి పాదాల దగ్గర పెట్టి అప్పుడు మీరు ఈ ప్రదక్షిణం మొదలుపెట్టండి. ఖచ్చితంగా చాలా మంచి ఫలితం వస్తుంది. అప్పుడు ఈ ప్రదక్షిణ చేస్తూ చేస్తూ లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్నటువంటి
175వ శ్లోకంలో ఉన్నటువంటి మొట్టమొదటి పాదం ఏదైతే ఉందో, పంచమీ పంచభూతేసి పంచసంఖ్యోపచారిణి అన్నటువంటి ఆ పాదాన్ని మీరు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదవండి. మీకు ఫలితం అంటే సమస్య తీవ్రంగా ఉంది, చాలా ఎక్కువగా అవతల వాళ్ళు చాలా మొండిగా ఉన్నారు, ఎట్టి పరిస్థితులలోనూ డైవర్స్ కావాలి అని అనుకుంటూ మొండిగా ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఆ పంచమీ పంచభూతేసి పంచసంఖ్యోపచారిణి అన్నటువంటి ఆ పాదాన్ని లలితా సహస్రనామ స్తోత్రంలో ప్రతి శ్లోకానికి ముందు పెట్టి మొత్తం మీరు సహస్రనామాలన్నీ చదువుకోండి. అలా రోజుకి ఒకసారి చదివితే చాలు. అంటే ఎగ్జాంపుల్‌గా ఏంటంటే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనుకోండి ముందర. పంచమీ పంచభూతేసి పంచసంఖ్యోపచారిణి శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత పంచమీ పంచభూతేసి పంచసంఖ్యోపచారిణి. అక్కడికి ఒకటైంది. మళ్ళీ రెండో శ్లోకానికి పంచమీ పంచభూతేసి పంచసంఖ్యోపచారిణి ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజ్వల పంచమీ పంచభూతేసి పంచసంఖ్యోపచారిణి. అక్కడికి రెండో శ్లోకం అయింది. అలా ప్రతి శ్లోకానికి ముందు వెనకాల కూడా పంచమీ పంచభూతేసి పంచసంఖ్యోపచారిణి అన్న నామమంత్రాన్ని చేరుస్తూ గనక చదివితే వివాహానికి సంబంధించినటువంటి ఏ సమస్యలైతే ఉన్నాయో అవన్నీ కూడా పోతాయి. అంటే భార్యాభర్తలు కలుస్తారు, విడిపోవాలనుకున్న భార్యాభర్తలు కలుస్తారు. మహాస్వామి వారికి కూడా నమస్కారం చేసుకోండి. ఎందుకంటే ఈ రెమెడీ మహాస్వామి వారు చెప్పిందే కాబట్టి మహాస్వామి వారికి సాష్టాంగ నమస్కారం చేసుకుని మహాస్వామి వారి దగ్గర కూడా ఆయన ఆశీర్వచనాలు కావాలని చెప్పి ప్రార్థించి అప్పుడు అమ్మవారిని కూడా వేడుకోండి. ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఒక సోదరి ఇలా చేసింది. వాళ్ళ ఇంట్లోనే ఒక స్టూల్ మీద అమ్మవారి యొక్క పటం పెట్టుకుని చక్కగా అలంకరించింది, పువ్వులతో దీపారాధన చేసింది, 5 సార్లు ప్రదక్షిణ చేసి 5 నమస్కారాలు చేసి అలా 5 రోజులు చేసిందో మరి ఎన్ని రోజులు చేసిందో చివరి రోజులో మాత్రం చక్కగా 5 రకాల ఫలాలు అవి తనకి చేతనైనంతగా పెట్టుకుని అమ్మవారికి సంకల్పం కూడా చెప్పుకొని ప్రార్థించిందనమాట. ఖచ్చితంగా జరిగింది. అమ్మాయి అదే చెప్పింది. కింద డిస్క్రిప్షన్‌లో చూడండి. నా డిస్క్రిప్షన్‌లో కాదు, కామెంట్స్‌లో చూడండి ఉంటుంది ఖచ్చితంగా. ఆ అమ్మాయికి చాలా తొందరగా రిజల్ట్ వచ్చింది. అలాంటి రిజల్ట్ మనందరికీ అంటే ఎవరైతే ఈ బాధలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. కాబట్టి ప్రయత్నించండి. మహాస్వామి వారు ఆశీర్వదించి ఇచ్చినటువంటి ఈ మంత్రాన్ని అంటే ఆశీర్వదించి ఇచ్చినటువంటి ఈ అమోఘమైనటువంటి పరిహారాన్ని అందరూ పాటించండి. కాబట్టి ప్రత్యేకంగా ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అలాగే వివాహం కావాల్సిన వాళ్ళు కూడా వివాహం అవుతుంది. అది కూడా మంచి వరుడు లభిస్తాడనమాట అమ్మాయిలకి. అబ్బాయిలు కూడా చేయొచ్చు ఈ రెమెడీని. ఎవరికైతే తన భార్య తనతో కాపురానికి రావట్లేదు అని చెప్పి ఆడవాళ్ళ వైపు నుంచే కాదు, మగవాళ్ళ వైపు నుంచి కూడా 2 వైపుల నుంచి ఉంటుంది కదా సమస్య. కొంతమంది భార్యలు భర్తతో కలవకూడదు, కాపురం చేయకూడదు అని చెప్పి ఉండిపోతున్నారు. వేరేగా చాలామంది మగవాళ్ళు కూడా ఫోన్లు చేసి మెసేజ్‌లు పెట్టి చెప్తున్నారు. వాళ్ళు కూడా ఈ రెమెడీ చాలా చక్కగా పనిచేస్తుంది. ప్రయత్నించండి, ఖచ్చితంగా అవుతుంది. కాకపోతే అవుతుందా అనే అపనమ్మకం మాత్రం వద్దు. మళ్ళీ మీరు నియమాలేంటో చెప్పండి, నియమాలు పాటించాలంటారు. మనం ఒక కోరికతో చేస్తున్నప్పుడు నియమాలు ఖచ్చితంగా పాటించాలి. మద్యం జోలికి, మాంసాహారం జోలికి అస్సలు వెళ్ళకూడదు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఉల్లి, వెల్లుల్లికి దూరంగా ఉన్నా కూడా చాలా మంచిది. ప్రతిరోజు తలస్నానం చేయక్కర్లేదు. శుక్రవారం మొదలుపెట్టేటప్పుడు తలస్నానం చేస్తే సరిపోతుంది. ప్రతిరోజు అక్కర్లేదు. నేల మీద కూడా పడుకోక్కర్లేదు. మీ ఆరోగ్య పరిస్థితుల రీత్యా మీరు ఎంచుకోండి. నేల మీద పడుకోవడమా, మీరు ఎంత నియమంగా చేస్తే అంత తొందరగా ఫలిస్తుంది. ఆ మంత్రాన్ని మాత్రం పంచమీ పంచభూతేసి పంచసంఖ్యోపచారిణి అన్న నామాన్ని మాత్రం, అదే నామాన్ని అంటే ఆ యొక్క పాదాన్ని మాత్రం రోజంతా మీరు ఎన్ని రోజులైతే చేయాలనుకుంటున్నారో అన్ని రోజులు కంటిన్యూ చేయండి. మీ సమస్య తీరే వరకు ఆ ఒక్క లైను, ఆ ఒక్క పాదము కూడా చాంటింగ్ చేస్తూనే ఉండండి. అయి తీరుతుంది అన్న నమ్మకంతో చేయండి. ఖచ్చితంగా అయి తీరుతుంది. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్త సుఖినో భవంతు. మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.